భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా, పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ 26,738 కోట్ల రూపాయలతో 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాలు, అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. దాన్ని మేము ప్రారంభించినాం. మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరీ ప్రారంభించినారు. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కంప్లీట్ చేయండి. చేసి రంగారెడ్డికి మేము ఆల్రెడీ 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా 10% పూర్తి చేయండి, ఖర్చు పెట్టండి, కాలువలు కట్టండి, రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద జల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి, పెట్టిన శ్రమను, చిందించిన చెమటను దాన్ని చిన్నగా చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 8,827 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. కృష్ణలో, గోదావరిలో రెండింటిలో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణా ఆయకట్టు స్థిరీకరించబడుతుంది, ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. చెక్ డ్యాంల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను. ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయాల చెరువులు బాగు చేయడం, ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. దానికోసం మేము పెట్టిన ఖర్చు 2,314 కోట్లు. మిషన్ కాకతీయలో 21,634 చెరువులను బాగా చేసినాం, 5,465 కోట్లు ఖర్చు పెట్టినాం, 10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినాం. ఒక చెరువు కింద ప్రతి ఊర్లో 100,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. దాన్ని స్థిరీకరించినాం. ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం. చెనాక, కొరాటా ఇవాళ ట్రయల్ రన్కు తీసుకొచ్చినాం. మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మణనరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి పెట్టినాం. అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాద్లో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం. మీరు పోండి, అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి, బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్లు చల్లుకోండి, చెప్పుకోండి, మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాజెక్టులను, ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాగునీరు, మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్లే లేవా అని మన కించపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా గాని, ఏ మారుమూల గూడానికి గాని పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. మిషన్ భగీరథ వల్ల కాదా? మంచం బట్టిన మన్యం అనే వార్తలు మాయమైనాయి అంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? ఏజెన్సీలో అంటురోగాలు అనే మాట మాయమైందంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? వాటర్ బాండ్ డిసీజెస్ 80% ఉంటాయి. ఆ వాటర్ బాండ్ డిసీజెస్ అన్ని పోయినాయంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది ప్రజలకు అంటే దానికి కారణం ఈ 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేన్ని పైప్ లైన్, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? రాబోయే 30-35 ఏళ్లు నిర్విఘ్నంగా ఇంటింటికి నీళ్ళిచ్చే ప్రాజెక్టును కూడా నిందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్లోరైడ్, నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీట్ రావచ్చు, కానీ వాస్తవాలే కదా.
ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌస్, చిరస్మరణీయమైన ఆస్తులు కావా? దీన్ని కూడా తప్పుపడతారా? దీనికి కూడా అని చెప్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. సగటు 19.2 గంటలు అంటే ఏంది? 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా. దబ్బని ఎప్పుడైనా అవుటేజ్ అయితే, దబ్బని ఎప్పుడైనా 16 గంటలు అయితే, మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది. అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో వాళ్ళు వచ్చినా వాస్తవాలను వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్ధకం అంటారా? ఇది తప్పంటారా? రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా, పాము గుట్టి చావకుండా, తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని నిరర్ధకం అంటే అది అప్ప అంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా మొదటి టర్మ్లో 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసిన 6,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో 4,500 కోట్ల రుణమాఫీ ఉంది. అది కూడా తప్పకుండా చేసేటోళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం, దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది. ఇది చేసింది మా ప్రభుత్వం. ఇది వాస్తవం. రైతు బంధు పేరుతో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు, 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా మొన్న శాసనసభలో? ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఈ 1,11,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటాడు ఆయన. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటాడు. సహజ మరణాలకు కూడా